అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక మహోజ్వల శక్తి. ఈ దేశానికి సాయుధ పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం సాధించగలమనేటువంటి విశ్వాసము నమ్మకము ఉన్నటువంటి వ్యక్తి సీతారామరాజు. చరిత్ర పుటల్లో అల్లూరి సీతారామరాజు గారికి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఒక అల్లూరి సీతారామరాజు గారికే కాదు, చాలా మంది వాస్తవంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది వ్యక్తులకు ఈ దేశ చరిత్ర పుస్తకాల్లో సరైనటువంటి ప్రాధాన్యత లభించలేదు, ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి. దీనికి ఆనాటి పాలకులు కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి. ప్రాణాలు కోల్పోవడం దేశం కోసం మనందరికీ కూడా తెలుసు. అయితే ఆయన తాలూకు ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దేశం కోసం ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో ఆ త్యాగంలో 5%, 10% మనంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించారు. ఏదైతే ఆజాదీ కా అమృత మహోత్సవం కారణంగా భారతదేశానికి 75 సంవత్సరాలు పూర్తయింది, స్వాతంత్రం వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా ప్రముఖులను గుర్తించి పెద్ద ఎత్తున గౌరవించడం ద్వారా ఇవాళ అల్లూరి సీతారామరాజుకి ఒకప్పుడు సినిమా ద్వారా తెలిసినటువంటి అల్లూరి సీతారామరాజు, లేకపోతే ఒక గోదావరి జిల్లాలో తెలిసినటువంటి అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్లో తెలిసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇవాళ యావత్ భారతదేశంలో అల్లూరి సీతారామరాజుని తెలుసుకునేటువంటి సందర్భం వచ్చింది అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఒక మహా స్వతంత్ర సమరయోధుడి గురి విగ్రహాన్ని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా శుభ పరిణామం. ఆయన స్ఫూర్తి ఇవాళ చాలా మంది జీవితాల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి నిలబడుతున్న దాంట్లో ఎటువంటి మరి ఇవాళ భారతంలో మనం అందరం కూడా స్వేచ్ఛగా ఉండగలిగామంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితాలే. మరి అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందకరం. మరి మొన్న కూడా చూసాం, అపోజిషన్ లో మేమందరం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి చూసాం మన రఘురామకృష్ణరాజు గారిని మరి ఏ రకంగా గత ప్రభుత్వంలో హింసించారో చూసాం. కానీ ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎవరినైతే ఇబ్బందులు పెట్టించారో వాళ్ళని ఇవాళ ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత ఈనాటి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి త్యాగాలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. ఒక కక్ష సాధింపు చర్యలుగా జరిగినటువంటి కార్యక్రమాలే. మరి అందరం కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి నష్టం మామూలు నష్టం కాదు. తిరిగి ఇవాళ మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే మళ్ళీ మేము ఏదో పోరాటాలు చేస్తామని మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా సమిష్టిగా ఈ రాష్ట్ర నిర్మాణంలో అల్లూరి సీతారామరాజు గారు లాంటి మహామహుల స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇంత చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తుల్ని, పెద్దల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం మాట్లాడితే అంత బాగుండేదేమో, కానీ ఎందుకంటే ఆయన గురించి తెలియని వారు ఈ రాష్ట్రంలో ఉండరు అనేది వాస్తవం. అటువంటి మహనీయుడు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వెంకటేశ్వరరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటమే కాదు, ఆయన ఆలోచనని, ఆయన ఆశయాల్ని మన స్ఫూర్తిగా తీసుకుని దేనికోసమైతే ఆయన పోరాడాడో, గిరిజనుల కోసం, దళితుల కోసం, ఈ దేశంలో అనగదొక్కబడే వర్గాలందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం కానివ్వండి, లేదు ఇంకా అభివృద్ధి చెందటానికి కానివ్వండి, అవకాశాలు కల్పించి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మోడీ గారు కేంద్రంలో, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాబోయే 20-25 సంవత్సరాల్లో
ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచంలో ఏ స్థాయికి నిలబెట్టాలి. కృష్ణరాజు గారు ఇదివరకు పార్లమెంట్ లో అప్పుడు మీరా కుమారి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన విగ్రహం మనం పార్లమెంట్ లో చూడాలి అని ఆ రోజు ప్రతిపాదన చేసి ఆవిడకి లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆవిడ ఆమోదం కూడా ఇచ్చారు. కానీ ఇంకా ఎందుకనో జాప్యం అయితే జరిగింది. అలాగే ఈరోజు మా తమ్ముడు మా శ్రీనివాసవరం గారు సెంట్రల్ మినిస్టర్ అవడం, మన అల్లూరి సీతారామరాజు గారిని ఆయన చేతుల మీదుగా పార్లమెంట్లో పెట్టడం జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అలాగే భీమవరంలో ఎంతో అద్భుతంగా మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. మోడీ గారికి అంత ఇష్టం. ఆయన మహానుభావుడు. అంటే అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మనందరం ఈరోజు ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే ఆ మహానుభావుడు దయ వల్ల. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయనలో రాజసం, కరుణ, అందరినీ కాపాడాలని ఆ రోజు ఒక ఉద్యమంలో ముందుకు వచ్చి అన్ని ప్రాంతాల వారిని ఆయనకి కులమత భేదాలు లేకుండా కాపాడుకుంటూ చరిత్రలో నిలిచిపోయే ఒక రోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ నేను సైతం అంటూ ఉన్నాను చెప్పడానికి నాకు ఒక తీపి జ్ఞాపకాన్ని అందించగలుగుతాను. కుమారుడు కళ్యాణ్ గారు, అల్లూరి గారు ప్రసాద్ ఆయన పోరాటంలో మాత్రమే దేశం ఏర్పాటు చేసి కాంస్య విగ్రహాన్ని దానికి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఆవేళ నేను కూడా భీమవరం సంబంధించినటువంటి నేను కూడా ఆ విధంగా ప్రతి ఎత్తున ప్రధానమంత్రి గారి కార్యక్రమం తీసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు చరిత్రని మీ అందరికీ కూడా ఈ రోజున శుభాకాంక్షలు, అభినందనలు. ఏదైనా రాబోయే రోజుల్లో అల్లూరి సీతారామరాజు రాష్ట్రాన్ని సిద్ధాంతం ఏదైతే ప్రధాన వర్గాన్ని ప్రజలు తీసుకోవాలని ఆలోచనతో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలని సందర్భంగా పాల్గొన్నటువంటి శాసనసభ్యులు కానీ చాలా మంది వచ్చారు, శాసనసభ్యులు వచ్చారు, బీజేపీ సీనియర్ నాయకులు వచ్చారు. అందరూ కూడా ఈ సందర్భంగా ఆకాంక్షించుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.